ఒక భర్త తన భార్యని చంపాడు, కానీ కత్తి, తుపాకీ లాంటి ఆయుధాలు ఉపయోగించి కాదు, ఒక పామును ఉపయోగించి. ఇలా చేయడం వల్ల నేరం తనపైకి రాదులే అనుకున్నాడు. కానీ ఎంత తెలివిగా మర్డర్ ప్లాన్ చేసినా ఒక తప్పు ప్రతి హంతకుడు చేస్తాడు. అలాగే ఇతను చేశాడు, పట్టుబడ్డాడు. దీన్నే స్నేక్ మర్డర్ కేసు అంటారు. ఇది కేరళలో జరిగింది. ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ థ్రిల్లర్ స్టోరీని ఈ వీడియోలో చెప్పుకుందాం. కేరళలోని అంచల్ అనే ప్రాంతాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతం అడవులు, రబ్బర్ తోటలు, వర్షాలతో ఎంతో పచ్చగా, అందంగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఇక్కడ పాములు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. పాముల వల్ల ప్రతి ఏటా జనాలు చనిపోవడం కూడా ఇక్కడ సహజం. కానీ ఇక్కడ 2020లో జరిగిన ఒక పాము కాటు మరణం వల్ల దేశం మొత్తం ఈ ప్రాంతం వైపు చూసింది. 2020 సంవత్సరం మేలో ఉత్తర అనే ఒక అమ్మాయి తల్లి తన కూతురు 8 అయినా నిద్రలేకపోవడాన్ని గమనించి ఉత్తరాన్ని లేపడానికి ప్రయత్నం చేసింది. ఎంత పిలిచినా లేకపోవడంతో లోపలికి వెళ్లి చూసింది. గదిలో ఉత్తర బెడ్ పైన పడి ఉంది. తన చేయి కింద వైపుగా ఉంది. ఆ పక్కన ఒక నాగుపాము కనిపించింది. ఉత్తర చేతి పైన పాము ఘాట్లు కూడా ఉన్నాయి. పామును చంపేసి ఉత్తరాను హాస్పిటల్కి పట్టుకెళ్లారు. కానీ అప్పటికి ఉత్తర చనిపోయింది. స్నేక్ బైట్ మార్క్స్ పోస్ట్ మార్టం చేసినప్పుడు బాడీలో స్నేక్ వెనం ఉండడం వల్ల పాము కాటుతో ప్రమాదవశాత్తు చనిపోయిందని అనుకున్నారు. కానీ గదిలోకి పాము వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో అదే నెలలో ఉత్తరాన్ని 2 సార్లు పాము కాటు వేయడంతో ఉత్తర తండ్రికి అనుమానం వచ్చి కేసు పెట్టాడు. మొదటిసారి స్నేక్ బైట్ చేసినప్పుడు ఉత్తర బ్యాంక్ లాకర్ నుంచి తన భర్త అయినటువంటి సూరజ్ బంగారం తీసుకున్నాడు. అంతేకాకుండా ఈ స్నేక్ బైట్ గురించి తనని పోలీసులు అడిగినప్పుడు సర్పదోషం వల్ల ఇలా జరిగింది అని చెప్పాడు. దీంతో పోలీసులకి సూరజ్ పై అనుమానం వచ్చింది. వెంటనే సూరజ్ యొక్క మొబైల్ తీసుకొని చెక్ చేస్తే తన గూగుల్ సెర్చ్ హిస్టరీలో ఈ విధంగా ఉంది: హౌ టు మేక్ స్నేక్ బైట్ సమ్వన్, కోబ్రా వెనమ్ ఎఫెక్ట్, స్నేక్ ఇండ్యూస్డ్ బైట్. దీంతో తనపైన ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, ఒక పాములు పట్టే వాడి దగ్గర సూరజ్ అప్పటికి 2 పాములను కొన్నాడు. ఒకటి రక్తపింజరి, ఒకటి కింగ్ కోబ్రా. ఆ పాములే ఉత్తరాన్ని కాటేశాయి. సూరజ్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తన ప్లాన్ మొత్తం చెప్పాడు. అదేంటంటే, మొదట సూరజ్ ఉత్తరాకి జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చాడు. 11 రోజుల నుంచి ఆకలితో ఉన్నటువంటి నాగుపాముని ఉత్తర బెడ్ పై వదిలాడు. అయినప్పటికీ పాము ఉత్తరాన్ని కలగపోవడంతో బలవంతంగా పాము తలని ఉత్తర చేతిపై నొక్కాడు. దీంతో పాము ఉత్తరాన్ని కాటేసింది. అలా స్నేక్ పాయిజన్ వల్ల ఉత్తర చనిపోయింది. ఇది నిరూపించడం కోసం పోలీసులు ఒక లైఫ్ సైజ్ డమ్మీని తయారు చేశారు. ఈ డమ్మీని పాముతోటి 2 రకాలుగా కరిపించారు. ఒకటి బలవంతంగా, 2 సహజంగా. సహజంగా కరిచినప్పుడు పాము ఘాట్లు పైపైనే ఉంటే, బలవంతంగా కరిచినప్పుడు లోతుగా ఉన్నాయి. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఉత్తరాకు ఫోర్స్డ్ స్నేక్ బైట్ జరిగింది అని నిరూపించారు. కోర్టు తనకి డబుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ 5 లక్షల జరిమానా విధించింది. కోర్టు దీనిని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అని చెప్పింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.